ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ స్టేట్ అంశానికి వద్దాం. తెలంగాణలో విగ్రహాలపై రాజకీయ రగడ నడుస్తోంది. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఆ తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చెత్తను తొలగిస్తాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి రాజీవ్ విగ్రహంపై చేయేస్తే చెప్పు తెగుద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైట్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఏం జరుగుతోంది? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, ఈ విగ్రహాల రగడేంటి? సో ప్రస్తుతం ప్రజలకు అందాల్సిన పథకాలు ఉన్నాయి, తీర్చాల్సిన హామీలు ఉన్నాయి, వాటిని పక్కదోవ పట్టించడానికే ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయనేది బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, నిన్న రాజీవ్ గాంధీ జయంతి. ఆ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికంటే ముందే ఇక్కడ 20వ తేదీన నిన్ననే ఈ విగ్రహం ఓపెన్ చేసేది ఉండేది, కానీ కొన్ని అనివార్య కారణాల క్యాన్సల్ అయిందని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఈ ప్లేస్లో అమరవీరుల పక్కనే అమరవీరుల ద్వీపం ఉంది. దీని పక్కన సెక్రటేరియట్కు అమరవీరుల ద్వీపానికి మధ్యలో ఈ ప్లేస్ ఉంది. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం ఈ స్థలాన్ని ఇలా ఖాళీగా వదిలిపెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు. 4-5 రోజుల్లోనే ఈ విగ్రహ కార్యక్రమం కూడా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సెక్రటేరియట్ చుట్టూ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగిస్తాము అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఉద్దేశించి చేయడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ జోలికి వస్తే చెప్పు తెగుద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు నిన్న మనం చూసాం. దాని మీద వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఎట్లాంటి సంబంధము లేదు అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనేటువంటి పదం ఆయనకు తెలీదు, తెలంగాణకు రాజీవ్ గాంధీ ఏమైనా చేశారా, ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు. సాంకేతికంగా ఆర్థికంగా ఈరోజు దేశం బలంగా ఉంది అంటే రాజీవ్ గాంధీయే కారణము అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మొత్తానికి రాజీవ్ గాంధీ విగ్రహం మీద రాజకీయ రగడ మొదలైంది. ఈ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. 6 గ్యారంటీల అమలు లేదు, రుణమాఫీ అమలు లేదు, రైతు బంధు సంబంధించినటువంటి ఊసు లేదు, వీటన్నిటిని పక్కదారి పట్టాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీని మీద రానున్నటువంటి రోజుల్లో ఇంకా రాజకీయం ఏ రకంగా మలుపు తిరుగుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్ రైట్ శేఖర్.